అపవాది కంటే శక్తివంతమైంది మన దగ్గర ఒకటి ఉంది, మనం దాన్ని రైట్గా తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, అపవాది కంటే శక్తివంతమైనది మన దగ్గర ఒకటి ఉంది, కాకపోతే మనం దాన్ని పట్టించుకోము. వి ప్రే గాడ్, వీఆర్ సఫరింగ్ విత్ దిస్. ప్రభు నేను దీంతో బాధపడుతున్నాను, ఈ దురాత్మలు నన్ను బాధిస్తున్నాయని మనం ప్రార్థిస్తామే, కానీ మన దగ్గర దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో మనం దాన్ని వాడము. మీరు ఈ కోట్ వినే ఉంటారు, ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ ఏముంటుందండి? మార్గం ఉంటుంది. విన్నారా? వేర్ దేర్స్ అ విల్ దేర్స్ ఆల్వేస్ అ వే. అంటే నీకు ఎక్కడైతే నీ మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంట? మార్గం ఉంటుంది. మీ పక్కన చెప్పండి, మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పండి. మనసు ఉంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థించే దాంట్లో నీ మనసును పెడుతున్నావా లేదా? నేను చెప్తున్నాను, మనిషికి దేవుడు ఇచ్చిన విల్ పవర్ అనేది దురాత్మల శక్తి కంటే చాలా శక్తివంతమైనది. హీ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. మన స్వంత రూపంలో ఎవరిని చేద్దామన్నారు? దురాత్మల్ని చేద్దామని చెప్పాడా? లేదంటే జంతువుల్ని చేద్దామని చెప్పాడా? ఆకాశ పక్షుల్ని చేద్దామని చెప్పాడా? ఎవరిని దేవుని రూపంలో చేశారు? దేవుడు ఎవరిని ఆయన సొంత రూపంలో ఎవరిని చేశాడు? ఎవరిని చేశాడు? ఆకాశ పక్షులనా? సముద్రంలో ఉన్న జంతువులనా? ఎవరిని చేశాడండి? మనల్నే చేశాడు. సో ఇప్పుడు మీరు దీన్ని గమనించండి, దురాత్మలు జంతువుల వెంట పడట్లేదు, నీ వెంటే పడుతున్నాయి. దురాత్మలు ఆకాశ పక్షుల వెంట పడట్లేదు, నీ వెంటే పడుతున్నాయి. దురాత్మలు ఆకాశ పక్షులను, భూమి మీద నడిచే జంతువులను శోధించట్లేదు. ఎవరిని శోధిస్తున్నాయి? నిన్నే శోధిస్తున్నాయి. ఇప్పుడు నేను నార్మల్గా 91వ కీర్తన చదువుతున్నప్పుడు, ఈ 91వ కీర్తన ఎవరు రాశారండి? మోషే రాశారు. ఎవరు రాశారు? మోషే రాశారు. ఈ 91వ కీర్తన చదువుతున్నప్పుడు మోషేకి ఎంత జ్ఞానం ఉందబ్బా అనుకున్నాను. ఒకసారి చదువుదామా? 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాడమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చాలు చూడండి, రాత్రి, పగలు, మధ్యాహ్నం. ఇప్పుడు దేవుడు ప్రతిసారి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మీరు సోదరుల్లో వెళ్ళకుండా ఉండడానికి ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పాడంటే, దురాత్మలు ఒక టైమింగ్ని ఫిక్స్ చేసుకుంటాయి. నైట్ టైంలో మీకు భయాన్ని కలుగజేయాలి, మధ్యాహ్నం టైంలో మీకు అనారోగ్యాన్ని కలుగజేయాలని ఏం చేస్తాయి? దురాత్మలు ఒక టైమింగ్ని ఫిక్స్ చేసుకుంటాయి. దురాత్మల మనకంటే ఎక్కువగా దురాత్మలకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి టైమింగ్ ఇంపార్టెంటో లేదని మీకు ఇంపార్టెంటో లేదో నాకు తెలియదు, కానీ దురాత్మలకి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటికి సమయం తక్కువ ఉంది, వాటికి తెలుసు, మనకు తెలియదు. అందుకే దురాత్మలు ఏం చేస్తాయంటే, ఈ వ్యక్తి జీవితంలో నిద్రపోయినప్పుడు ఈ వ్యక్తికి ఇది కలిగించాలి, ఈ వ్యక్తి తింటున్నప్పుడు ఇతనికి అనారోగ్యం కలిగించాలి, లేదంటే పొద్దున్న లేచిన తర్వాత ఏదో ఒక నీరసం కలిగించాలని దురాత్మలు ముందుగానే ప్రతి ఒక్కటి స్కెడ్యూల్ చేసుకొని ఉంటాయి. కొంతమందికి రాత్రి వస్తే చాలా భయం వచ్చేస్తుంది. అమ్మో చేతబడి వస్తుందేమో, అమ్మో పిల్లిని కూడా చూసి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ భయం, ఏదో ఒక భయం, నా భవిష్యత్తు ఏంటో. ప్రతి మనిషి ఏదో ఒక దాని గురించి భయపడుతూనే ఉంటారు. భయపడతారా లేదా? అంటే ఏదో సడన్గా ఎవరో భయపెడితే ఆ భయం కాదు, అమ్మో నా భవిష్యత్తు సంగతి ఏంటో అనే భయం, మీ భవిష్యత్తు గురించి భయం, మీ పిల్లల గురించి భయం, లేదంటే మీ భార్య లేదంటే మీ భర్త గురించిన భయం. ఈ భయాలన్నీ మీకు రాత్రి పూట వస్తాయి. ఎందుకంటే దురాత్మలు దాన్ని ఫిక్స్ చేసుకున్నాయి. మోషేకి అది తెలుసు, ఎప్పుడు ఏ దురాత్మ ఏది ఇస్తుందో. రాత్రిపూట దురాత్మ భయాన్ని ఇస్తుంది, మధ్యాహ్నం పూట ఏమిస్తుంది? అనారోగ్యం ఇస్తుంది అని మోషే ముందే తెలుసు. కాబట్టి టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను, రాత్రి వేళ భయమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ భయం బదులు ఏదైనా ఉండొచ్చు, అవునా కదా? రాత్రి వేళ కలుగు సందేహముకైనను, రాత్రి వేళ కలుగు తలనొప్పికైనను అని ఏదన్నా ఉండొచ్చు. కానీ మోషే దాన్ని చెప్పాడా? చెప్పలేదు. హీ స్పెసిఫైడ్, రాత్రి వేళ కలుగు భయమునకైనను. సో దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మీరు శోధనలో ఉండకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని ఎందుకు అంటారంటే, ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి పూట దురాత్మల్ని ఏదో ఒక విధంగా దాడి చేస్తూనే ఉంటాయి. మామూలుగా పొద్దున్న నుండి సాయంత్రం వరకు, మహా అంటే రాత్రి వరకు మీరు ఏదో ఒక జాబ్ చేసుకుంటారు, లేదంటే ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటారు. అప్పుడు మీ మైండ్ ఖాళీగా ఉండదు. కాబట్టి అపవాది మిమ్మల్ని దాడి చేయడానికి అంత అవకాశం ఉండదు. అదే నైట్ టైం వచ్చేసరికి మీ మైండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం ఆలోచించడం మొదలు పెడతారు. నార్మల్గా పేరెంట్స్ అయితే రేపు పిల్లలకి ఏం చేయాలి,
అంటూ ఆలోచిస్తా, ఏదో ఒక ఆలోచనలో మీరు వెళ్తారు కాబట్టి అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఆ ఆలోచనల ద్వారా మీకు భయాన్ని పుట్టిస్తాడు. అండ్ నౌ ద రీజన్ దట్ గాడ్ సెడ్ ప్రే ఆల్వేస్ ఈస్ బికాస్ ద డెవిల్ ఈస్ అటాకింగ్ యూ కాన్స్టెంట్లీ.